భూమి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రౌడీలు తన వెంట పడుతూ ఉంటారు. ఇక అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ, వస్తే భూమి, ఈ రోజుతో ఇక నీ అడ్డు కూడా నాకు తొలగిపోబోతుంది. మీ అమ్మ ఎక్కడికైతే వెళ్ళిందో నువ్వు కూడా అక్కడికే వెళ్ళిపోబోతున్నావు. ఇకపై ఎవరు కూడా శోభచంద్ర మరణం గురించి మాట్లాడరు అని చెప్పి అపూర్వ అనుకుంటూ ఉంటుంది. మరోపక్క ఇంటికి వచ్చిన తర్వాత శారద గగన్ని నిలదీస్తూ ఉంటుంది. మనం రోడ్డున పడ్డప్పుడు నాకు కనీసం నువ్వు పూర్ణి ఉన్నారన్న ధైర్యం ఉండేది. కానీ ఇప్పుడు పాపం భూమి ఒంటరి ఆడపిల్ల. మనం కూడా తనకి అండగా లేకపోతే తను ఎక్కడికని వెళ్తుందిరా? శోభచంద్ర కూతురు అన్ని వేల కోట్లకు వారసురాలు అయ్యుండి కూడా భూమి పేదరికం అనుభవిస్తుంది. అటువంటి అమ్మాయికి మనం కూడా అండగా లేకపోతే భగవంతుడు మనల్ని క్షమించడు. నీ ప్రేమకు అర్థం ఉండదు అని చెప్పి ఒక్క విషయం అడుగుతాను, సూటిగా చెప్పు గగన్. అసలు నువ్వు నిజంగా భూమిని ప్రేమించావా? ఒకవేళ ప్రేమించి ఉంటే ఆ ప్రేమంతా ఇప్పుడు ఏమైందిరా అని చెప్పి గగన్ని నిలదీస్తూ ఉంటుంది. దాంతో గగన్, ప్రేమించానమ్మా, భూమిని నీకంటే ఒక మెట్టు ఎక్కువే ప్రేమించాను. కానీ ఎప్పుడైతే కోర్టులో తను శరత్చంద్ర కూతుర్నని చెప్పిందో అప్పుడే ఆ ప్రేమ ఆవిరైపోయింది. ఆ ప్రేమను తీసేశాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అప్పుడు శారద, ఒరే గగన్, నువ్వు అబద్ధం చెప్తున్నావు. భూమి మీద ఉన్న ప్రేమను అంత సులువుగా నువ్వు ఎలా చంపుకోగలవురా? భూమి శరత్చంద్ర కూతురనే కానీ అసలు శరత్చంద్ర దగ్గర భూమి పెరగలేదు. ఆ శరత్చంద్ర గుణాలేవి కూడా భూమికి రాలేదు. భూమికి అన్నీ కూడా తన తల్లి శోభచంద్ర పోలికలే వచ్చాయిరా. అందుకే ఆ శోభచంద్రలాగా అంత బాగా నాట్యం చేస్తుంది. అందరికీ సహాయం చేయాలనే గుణం కూడా ఆ తల్లి శోభచంద్ర నుండే భూమికి వచ్చిందిరా అంటూ శారద ఎంతగానో బాధపడుతూ, ఇప్పటికైనా నా మనసు అర్థం చేసుకో, భూమిని ఇంటికి తీసుకునిరా, తనను అలా రోడ్డు మీద వదిలేయటం కరెక్ట్ కాదు అని చెప్పి శారద ఎంతో బాధగా చెప్తూ ఉంటే, అమ్మ ప్లీజ్ దయచేసి ఇంకా ఈ టాపిక్ని ఇంతటితో వదిలేస్తావా? నాకు బాగా ఆకలిగా ఉంది, మీరు కూడా కిందకి రండి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. శారద, పూర్ణి, గగన్ వీళ్ళు ముగ్గురు కిందకి వచ్చిన తర్వాత గగన్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని, అమ్మ భోజనం వడ్డించు అని చెప్పి అంటూ ఉంటే శారద గబగబా వడ్డిస్తూ ఉంటుంది. ఏంటి నాకు మాత్రమే పెట్టారో, మీరు తినరా? సరే మీ ఇష్టం అని చెప్పి గగన్ భూమి మీద కోపంతో భోజనం చేస్తూ ఉంటాడు. అలా గగన్ భోజనం చేసిన తర్వాత శారద, పూర్ణి ఇద్దరు కూడా గగన్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక కావాలనే భూమి మీద కోపంతో పెద్ద పెద్ద ముద్దలు తీసి నోట్లో పెడుతూ ఉంటాడు. గగన్కి పొలమారుతుంది. రే గగన్, ఏంట్రా ఇది అని చెప్పి శారద వాటర్ తాగిస్తూ ఉంటుంది. నేను గతంలో ఎప్పుడూ కూడా ఇలా చూడలేదు. ఏంట్రా ఇంత కోపం? అంతలా ప్రేమించిన నువ్వు భూమి శరత్చంద్ర కూతురని తెలియగానే అంతలా ద్వేషిస్తున్నావు. ఇది కరెక్ట్ కాదురా. భూమి నీ ప్రాణాలు కాపాడినప్పటికే తను శరత్చంద్ర కూతురునన్న విషయం భూమికి తెలుసు. అయినప్పటికీ తన నాన్నకు నువ్వు శత్రువు అయినా కూడా తన ప్రాణాలు అడ్డు వేసి మరి నీ ప్రాణాలను కాపాడింది. ఆ మంచితనం నీకు ఇంకా అర్థం కావట్లేదారా? ఆ తల్లి శోభచంద్ర గురించి నేను ఎన్నో విన్నాను. శత్రువులకు కూడా సహాయం చేసే మంచి గుణం శోభచంద్రది. అటువంటి మంచి గుణమే భూమికి వచ్చింది. అటువంటి అమ్మాయిని కాదనుకుంటే జీవితాంతం మనం బాధపడాల్సి వస్తుంది. భూమి మన ఇంట్లో అడుగు పెడితే మన ఇల్లు మళ్ళీ కలకల్లాడుతూ ఉంటుంది. దయచేసి నేను చెప్పేది విను అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక గగన్ శారద ఎంత చెప్పినా కూడా తన మాటలు అస్సలు వినిపించుకోడు. ఇక ఇంతలో కృష్ణప్రసాద్ ఇంటికి వస్తాడు. కృష్ణప్రసాద్ని చూడగానే గగన్, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? మేము చచ్చామో బతికామో చూడ్డానికి వచ్చావా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. కృష్ణప్రసాద్ ఎమోషనల్ అవుతూ, రే గగన్, ఏంట్రా మాటలు? దయచేసి అలా మాట్లాడకురా. నువ్వు ఇలా
మాటలతో నన్ను వేధించే కంటే ఒకేసారి నన్ను చంపేసే, సంతోషంగా వెళ్ళిపోతాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మీరెందుకు ఈ టైంలో ఇక్కడికి వచ్చారండి? అసలే వాడు భూమి మీద కోపంతో రగిలిపోతున్నాడు. ఎప్పుడైతే భూమి శరత్చంద్ర కూతురని తెలిసిందో అప్పటి నుండి వాడు భూమిని ద్వేషిస్తున్నాడు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అమ్మా, మన వివరాల గురించి అతనికి ఎందుకు చెప్పడం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. గగన్, నేను రావడం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ రెండు మాటలు మాట్లాడి వెళ్ళిపోతాను. అప్పుడు చెప్పిందే నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను. కొన్నేళ్ల క్రితం నేను మీకు దూరం అవ్వడానికి కారణం ఆ అపూర్వ, అలాగే భూమి కూడా తన తల్లిదండ్రులకు దూరం అవ్వడానికి కారణం ఆ అపూర్వ. ఆ రోజు పక్కాగా ప్లాన్ చేసి శోభచంద్ర స్థానంలోకి రావడానికి అపూర్వ శోభచంద్రను ఆ ఫ్యాక్టరీలో కట్టిపడేసింది. ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని చెప్పి నన్ను నమ్మించి ఆ ఫ్యాక్టరీని తగలబెట్టించింది. శోభచంద్ర లోపల ఉందన్న విషయం తెలియక నేను ఫ్యాక్టరీని తగలబెట్టాను. ఆ తర్వాత శోభచంద్ర లోపలే ఉందన్న విషయం నాకు తెలిసింది. నేను కాపాడడానికి ఎంతగానో ప్రయత్నించాను. అప్పటికే మంటలు బాగా అలుముకున్నాయి. అలా శోభచంద్ర నా కళ్ళెదుటే మంటల్లో కాలి చనిపోయింది. ఒక విధంగా శోభచంద్ర చనిపోవడానికి కారణం నేను కూడా. ఆ అపూర్వ చేసిన కుట్రకు నా చెల్లెలు చనిపోతే నేను తన ఉచ్చులో ఇరుక్కొని బలయ్యాను. పోలీసులకు ఈ విషయం తెలియకుండా ఉండాలంటే, నన్ను జైలుకి పంపించకుండా ఉండాలంటే మీరా మెడలో తాళి కట్టాలని ఆ అపూర్వ నన్ను బ్లాక్మెయిల్ చేసింది. ఆ పరిస్థితుల్లోనే నేను మీరాని పెళ్లి చేసుకున్నాను. కానీ అప్పటికి శోభచంద్ర భూమికి జన్మనిచ్చిందన్న విషయం నాకు తెలీదు. అప్పటి నుండి ఆ అపూర్వ చేతిలో పావుగా మారి నీకు బద్ధ శత్రువునయ్యాను. ఇన్నేళ్లుగా నేను ఆ ఇంట్లో ఉంటున్నాననే కానీ నరకం అనుభవిస్తూనే ఉన్నాను. ఆ ఇంట్లో ఉండలేక, మీ దగ్గరికి రాలేక ఎంత నరకం అనుభవించానో కేవలం నాకు మాత్రమే తెలుసు. భూమి ఎప్పుడైతే తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ హైదరాబాద్కి వచ్చిందో అప్పుడే తను చెప్పిన ఆధారాల వల్ల తనే శోభచంద్ర కూతురన్న విషయం నాకు తెలిసింది. ఆ రోజు నేను చేసిన తప్పుని నీ ద్వారా సరిదిద్దుదామని అనుకున్నాను. అప్పటికే భూమి నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడింది. ఆ రోజు నేను చేసిన తప్పుని నువ్వు 6 ఏళ్ల వయసులో సరిదిద్దావని నాకు తెలిసిందిరా అంటూ కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు శారద, ఏంటండి మీరు అనేది? గగన్ 6 ఏళ్ల వయసులో మీరు చేసిన తప్పుని సరిదిద్దడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, మంటల్లో కాలిపోయే ముందు శోభచంద్ర భూమికి జన్మనిచ్చిన తర్వాత భూమిని ఒక టెడ్డీ బేర్లో చుట్టి తన కాళ్ళ గజ్జలు శాలువాను ఉంచి కిటికీలో నుండి బయటకు విసిరేసింది. అలా ఫ్యాక్టరీ గోడల పక్కన పసిపాపగా ఉన్న భూమిని గగన్ ఎత్తుకొని రైల్వే స్టేషన్కి తీసుకొని వచ్చాడు అని చెప్పి కృష్ణప్రసాద్ జరిగింది మొత్తం గగన్కి చెప్పడంతో తన చిన్నతనంలో జరిగింది మొత్తం కూడా గగన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక భూమి సిరిమువ్వ అన్న నిజాన్ని గగన్ తెలుసుకొని కన్నీళ్లు పెడుతూ ఉంటాడు. రే గగన్, ఆనాడు నేను చేసిన తప్పుకి నువ్వు నన్ను క్షమించకపోయినా పర్వాలేదు, కానీ పాపం అభం శుభం ఎరగని భూమిని ద్వేషించొద్దు. ఎందుకంటే భూమికి ఈ సమస్యకు అసలు ఎటువంటి సంబంధమే లేదు. ఆ అపూర్వకు భూమి శోభచంద్ర కూతురని ఎప్పుడో తెలుసు. తనకు తెలిసిన రోజు నుండి భూమిని చంపడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. భూమి దగ్గర ఉన్న ఆధారాలను కూడా ఆ అపూర్వ నాశనం చేసింది. ఒకసారి కిడ్నాప్ చేయించి ప్రాణాలు తీయాలని చూసింది, అప్పుడు నువ్వే కాపాడావు. ఇంకొకసారి వనభోజనాల దగ్గర కూడా భూమిని చంపడానికి అపూర్వ ప్లాన్ చేసింది. ఆ రోజు కూడా నువ్వే తనని సేవ్ చేశావు. ఇప్పుడు నువ్వే భూమిని ద్వేషిస్తున్నావు. నువ్వు తప్ప భూమిని కాపాడడానికి ఇంకెవరూ లేర్రా. దయచేసి ఆ చిట్టి తల్లిని
అపార్థం చేసుకోవద్దురా. ఇన్ని రోజులు నీ ప్రేమకు తన తండ్రి ప్రేమకు మధ్య భూమి ఎంతలా నలిగిపోయిందో కేవలం నాకు మాత్రమే తెలుసు. భూమి నిన్ను ఎంతలా ప్రేమిస్తుందో కేవలం నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆ ఇంట్లో భూమికున్న ఏకైక అండను కేవలం నేను మాత్రమే. కానీ నేను కూడా ఆ అపూర్వని ఎదిరించలేను, తనకి సహాయం చేయలేను. ఇప్పుడు భూమిని కాపాడగలిగేది నువ్వు మాత్రమే అని చెప్పి కృష్ణప్రసాద్ జరిగింది మొత్తం కూడా గగన్కి చెప్తూ ఉంటాడు. ఇక అలా కృష్ణప్రసాద్ కుప్పకూలి దండం పెడుతూ, దయచేసి ఆ రోజు నేను చేసిన తప్పే, నువ్వు చెయ్యకరా, వెళ్ళి భూమిని కాపాడు అని చెప్పి అలా కృష్ణప్రసాద్ ప్రాధేయపడుతూ ఉంటాడు. దాంతో శారద, ఏమండి మీరు అలా మాట్లాడకండి, నాకు చాలా కంగారుగా ఉంది అని చెప్పి గగన్తో, రే గగన్, ఆ దేవుడు చిన్నప్పుడే మీ బంధాన్ని ముడివేశాడు, వెళ్ళి నీ భార్యను తెచ్చుకోరా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ చెప్పిన మాటలు విన్న తర్వాత గగన్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. వెంటనే భూమి కోసం పరుగు పరుగున వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే రౌడీలు భూమిని కత్తితో వెంటాడుతూ ఉంటారు. భూమి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్లీజ్ మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి అని చెప్పి అలా ఒక చోట రాయి తగిలి భూమి కింద పడిపోవడంతో రౌడీలను ఎంతగానో వేడుకుంటూ ఉంటే, ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడుతారో చూస్తాను అని చెప్పి వాళ్ళు అలా కత్తులతో భూమి మీద దాడి చేస్తూ ఉంటే భూమి అలా రోడ్డు మీద డొలుతూ తప్పించుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటుంది. భూమి కాలికి రాయి తగలడంతో గాయం కూడా అవుతుంది. తను నడవలేని స్థితిలో ఉంటుంది. తన కాలికి రక్తం కూడా వస్తూ ఉంటుంది. ఇక అలా తను నిస్సహాయ స్థితిలో కళ్ళు మూసుకుని ఉండగా రౌడీలు కిరాతకంగా నవ్వుతూ దాడి చేస్తూ ఉంటే ఒక్కసారిగా గగన్ వాళ్ళందరి మీద విరుచుకుపడుతూ ఉంటాడు. వాళ్ళ చేతుల్లో ఉన్న కత్తులను కింద పడే విధంగా వాళ్ళ చేతులను విరుస్తూ అక్కడున్న ఒక పెద్ద కర్ర తీసుకొని నా భూమి జోలికి వస్తారా అంటూ వాళ్ళందరినీ కూడా చితక్కొడుతూ ఉంటాడు. ఇక అలా గగన్ రావడంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. గగన్ వాళ్ళందరినీ కూడా పరిగెత్తించి మరీ కొడుతూ ఉంటాడు. ఇక అలా రౌడీలందరూ కూడా అక్కడి నుండి పారిపోయిన తర్వాత భూమి ఎంతగానో ఎమోషనల్ అవుతూ గగన్ని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. మళ్ళీ నేను మిమ్మల్ని ఇలా చూస్తానని అనుకోలేదు. ఆ అపూర్వ ఇదంతా చేయించింది. రేపు ఒకవేళ DNA రిపోర్ట్లో నేనే నాన్న కూతుర్నని వస్తే అప్పుడు తనకు తన కూతురికి ఇంట్లో విలువ ఉండదని చెప్పి ఆస్తి కోసమే ఇదంతా చేస్తుందని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. దాంతో గగన్, నువ్వేం భయపడకు భూమి, నేను వచ్చేసాను కదా, ఇకపై నీకు అండగా నేనుంటాను, నీకు ఏం కానివ్వను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నువ్వు నా సిరిమువ్వవి, మన బంధం ఇప్పటిది కాదు, 20 ఏళ్ళ క్రితమే మన బంధం ముడిపడిందని చెప్పి గగన్ భూమికి చెప్పడంతో ఇక భూమి ఎంతగానో ఆనందపడిపోతూ గగన్ని మరింత గట్టిగా హక్ చేసుకుంటుంది. నువ్వు ఆ శరత్చంద్ర కూతురువే కాబట్టే కదా ఆ అపూర్వ నిన్ను చంపాలని చూస్తుంది. అదే ఒకవేళ నా భార్య అయిపోతే ఆ అపూర్వ నిన్ను ఏమీ చేయలేదు అని చెప్పి గగన్ బలవంతంగా భూమిని అక్కడున్న గుడిలోకి తీసుకుని వెళ్తూ ఉంటాడు. భూమికి నడవడం కష్టంగా ఉండడంతో గగన్ భూమిని తన 2 చేతులతో ఎత్తుకొని అక్కడున్న గుడిలోకి తీసుకొని వెళ్ళి ఇక అక్కడ అమ్మవారి దగ్గరున్న పసుపు తాడును తీసుకొని భూమి మెడలో కడుతూ ఉంటే, ఏం చేస్తున్నారని చెప్పి భూమి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. ఇక గగన్ అలా బలవంతంగా భూమి మెడలో తాళి కట్టేసి, ఇప్పుడు నువ్వు నా భార్య అయిపోయావు భూమి, నిన్ను నా నుండి ఎవరూ కూడా విడిదేయలేరు. ఒకవేళ రేపు ఆ శరత్చంద్ర స్పృహలోకి వచ్చి మన ఇద్దరి ప్రేమను విడదీయాలని చూసినా కూడా ఇప్పుడు మన బంధం ముడిపడిపోయింది కాబట్టి అతని ఖచ్చితంగా మన ప్రేమను ఒప్పుకుంటాడని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి ఏడుస్తూ, గగన్ గారు పొరపాటు చేశారు గగన్ గారు, నాన్నని ఒప్పించి నాన్న అండతో మన పెళ్ళి
జరిగితే బాగుంటుందని నేను ఇన్ని రోజులు అనుకున్నానని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఆ శరత్ చంద్ర మన పెళ్ళికి అంగీకరిస్తాడన్న నమ్మకం నాకు లేదు భూమి. ఎప్పుడైతే నువ్వే ఆయన కన్న కూతురు అన్న విషయం ఆయనకు తెలుస్తుందో అప్పుడు ఖచ్చితంగా నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఆయన అంగీకరించరు. అందుకే నేను ఈ డిసిజన్ తీసుకున్నాను. ఖచ్చితంగా నేను తీసుకున్న డిసిజన్ సరైందే. అమ్మకు కూడా నేను తీసుకున్న నిర్ణయం నచ్చుతుంది. పద ఇంటికి వెళ్దామంటూ గగన్ భూమిని తీసుకొని ఇంటికి వస్తూ, అంతకంటే ముందు మనం ఒక చోటుకి వెళ్ళాలంటూ అపూర్వ దగ్గరికి గగన్ వెళ్తాడు. ఇక అలా అపూర్వ ఇంటికి గగన్ భూమిని తీసుకొని వెళ్ళడంతో అపూర్వ బతికే ఉన్న భూమిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి, దీన్ని ఆ రౌడీలు చంపేలేదా, అంటే ఇది ఇంకా బతికే ఉందా అని చెప్పి అపూర్వ షాక్ అవుతూ ఉంటుంది. ఇక దాంతో గగన్ భూమిని తీసుకుని వస్తూ ఉంటే ఈ గగన్ గాడే మళ్ళీ ఆ భూమిని సేవ్ చేసి ఉంటాడు. కోర్టులో వాడు దాన్ని చీకొట్టి వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ ఎందుకు వచ్చినట్టు అని అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. వస్తే అపూర్వ, నా భూమిని చంపడానికి రౌడీలను పంపిస్తావా? అసలైనా నీకు ఎంత ధైర్యం ఉంటే నా భూమిని చంపాలనుకుంటావే? ఇంకొక్కసారి ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసావంటే మాత్రం నీ అంత చూస్తాను. ఇప్పుడే భూమి మెడలో తాళి కట్టాను. తాళి కట్టిన వెంటనే హంతకుణ్ణి కావడం ఇష్టం లేక నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. నీకు మరొకసారి చెప్తున్నాను విను. భూమి నా భార్య జోలికి వస్తే మాత్రం నేను అస్సలు సహించను. అదే నీకు ఆఖరి రోజు అవుతుంది అని చెప్పి గగన్ అపూర్వకు ఎంతో స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక నక్షత్ర భూమికి గగన్కి పెళ్లి జరిగిపోయిందన్న విషయం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. బావా, ఏంటి బావా ఇది? నువ్వు దాని మెడలో తాళి కట్టడం ఏంటి? వెంటనే ఆ తాళిని తీసే అంటూ నక్షత్ర భూమి మెడలో ఉన్న తాళిని తెంచబోతూ ఉంటే గగన్ ఒక్కసారిగా నక్షత్ర చెంప పగలగొడతాడు. అసలు నిన్ను నేను పెళ్లి చేసుకుంటానని అలా ఎలా అనుకున్నావే? నేను ప్రేమించింది భూమిని, నా భార్య భూమి అని చెప్పి ఇంకొక్కసారి ప్రేమ దోమ అంటూ నా చుట్టూ తిరిగావంటే చంపేస్తాను అంటూ గగన్ నక్షత్రకి వార్నింగ్ ఇస్తాడు. ఇక దాంతో నక్షత్ర కోపంగా గదిలోకి వెళ్ళి అక్కడున్న వస్తువులన్నీ కూడా పగలగొడుతూ ఉంటుంది. అపూర్వకి వార్నింగ్ ఇచ్చి గగన్ భూమిని ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత శారదతో గగన్, అమ్మ, మొట్టమొదటిసారి నేను అడగకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. భూమి మెడలో తాళి కట్టేశాను. నన్ను క్షమించమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. భూమిని మన ఇంటికి తీసుకొని వస్తే ఆ శరత్చంద్ర కూతురుగా కాకుండా నా భార్యగా మాత్రమే తీసుకురావాలని నేను నిర్ణయించుకున్నాను. అందుకే తన మెడలో బలవంతంగా తాళి కట్టేశాను. నన్ను క్షమించమ్మా అని చెప్పి గగన్ శారదకు క్షమాపణ చెబుతూ ఉంటే అప్పుడు శారద, నువ్వు నన్ను అడగకుండా నిర్ణయం తీసుకున్నా కూడా ఇన్ని రోజులకు సరైన నిర్ణయమే తీసుకున్నావురా. మొత్తానికి భూమి నా కోడలైపోయింది. ఇప్పుడు భూమిని నిన్ను ఎవరూ కూడా విడదీయలేరు. ఇక ఎప్పటికీ భూమి ఈ ఇంటి కోడలుగా ఇక్కడే ఉంటుంది. నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి శారద ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అమ్మ భూమి, ఇలా రామ్మ అంటూ అలా భూమిని హగ్ చేసుకుంటుంది. తర్వాత పూర్ణి కూడా, నువ్వు మా వదిన అయిపోయావు, ఇకపై నీకు ఫీజు ఇచ్చేది లేదు, రోజు నాకు ఫ్రీగా నువ్వు డ్యాన్స్ నేర్పించాల్సిందే అని చెప్పి పూర్ణి భూమితో అంటూ ఉంటుంది. రే గగన్, మీరు పెళ్లి చేసుకోవడం నాకు సంతోషమే అయినప్పటికీ నా చేతుల మీదుగా మీ పెళ్ళి జరగలేదని చెప్పి నాకు బాధగా ఉంది. కాబట్టి మరొకసారి అందరి సమక్షంలో నా చేతులతో నేనే మీ పెళ్ళిని జరిపిస్తానని చెప్పి శారద అంటూ ఉంటే, అలాగే అమ్మ, నీ ఇష్టం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఒరే గగన్, ఇంకొక విషయం, ఇన్ని రోజులు నువ్వు మీ నాన్న మీద ఎంతో ద్వేషాన్ని పెంచుకున్నావు. ఆ ద్వేషానికి గల కారణం ఆ అపూర్వ అన్న విషయం ఇప్పుడు తెలిసింది కదరా. ఇప్పటికైనా ఆయనను క్షమించవచ్చు కదరా అని చెప్పి
శారద అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్, క్షమిస్తానమ్మా, కానీ ఇప్పుడు కాదు, ఎప్పుడైతే ఆ అపూర్వను జైలుకి పంపిస్తానో అప్పుడు అప్పుడు నా తండ్రిని నేను పూర్తిగా క్షమిస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి.